ఇక శివుడు అనే క్యారెక్టర్ ప్లే చేసిన నవీన్, ఇతన్ని ఇలా ఉంటాడా అని అనిపిస్తాడు రేపు థియేటర్లో. ఏంటి నవీన్ ఇలా కూడా చేస్తాడా, ఇలా కూడా చేయగలడా, ఇంత ఇంటెన్స్గా ఉంటాడా? చాలా 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 బాగా చేశాడు. ఈ సినిమాతో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కొట్టున్నాను నవీన్, సీరియస్లీ. అది ఇందుకు డ్యాన్స్ ఎరుగు తీస్తావు అబ్బాయి నువ్వు, అంటే నువ్వు డ్యాన్స్ చేసేవాడు నాకు చెప్పావు, నువ్వు మళ్ళీ ఇలా వెళ్తావు. ఓహో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. శివుడు అనే క్యారెక్టరు రేపు మీరు డెఫినెట్గా మాట్లాడుకుంటారు. ఎరగ తీసాడు. మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అన్నీ అదిరిపోతాయి, సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆగండి రా బాబు, బాగా ఈ సినిమాలో ఇంకొక సాలిడ్ ఎంటర్టైనింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్, ఇంటెన్సిటీ మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా అన్నయ్య. ఈయన అస్సలు మా ఇద్దరు యాక్చువల్లీ మేము ఇద్దరు కలిసి ఏదో ఒక చిన్నది చేసాం చాలా ఏళ్ల క్రితం. ఫుల్ ఫ్లెజ్డ్ మాత్రం ఇదే చేసామా అంతే. ఒక సీన్ క్షేమాంగవల్లి లాభగనంలో చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇదే రాజా ది గ్రేట్. అరే ఎలా మర్చిపోతాను, సారీ బాగా ఎవరు గుర్తు చేశారో, థ్యాంక్ యూ అబ్బాయి, గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. రాజా ది గ్రేట్ మళ్ళీ ఇది వేరు, అసలు ఇది నెక్స్ట్ లెవెల్. చాలా 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 బాగా చేశాడు. అసలు మా కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ కోరుకుంటారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. లీలాలు మామూలు సెట్లో అంటుంటాను దాంతో మంది సూపర్ హిట్ కాంబినేషన్ అని. ఇది అవ్వబోతుంది, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను డెఫినెట్గా. మళ్ళీ మీరు మా ఇద్దరిని విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తన క్యారెక్టర్ ఏంటో మేము చెప్పిన దానికంటే రేపు థియేటర్లో చూసి ఓహో, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసాం. సో థియేటర్లో చూసిన తర్వాత మీరు ఇంకొక కొత్త లీలా చూడబోతున్నారు విత్ టోటలీ మాసీ క్యారెక్టర్ విత్ స్లాంగ్. కొడతన్నా కొడక అలా ఉంటుంది సినిమాలో. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ 31st నుంచి మళ్ళీ ఓకే. అండ్ ఈరోజు మనకి గెస్ట్గా వెయిట్ చేసిన, నాకు విపరీతమైన ఇష్టం. బేసిక్గా మేము చాలా ఏళ్ళ తర్వాత కలిసాం. కలం వాళ్ళ బ్రదర్ కార్తీక్ ఎక్కువ కలుస్తుంటాడు నన్ను. మేము కలిసిన చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. బట్ ఇప్పుడు కలిసింది కూడా మేము ఏదో కలుస్తూనే ఉంటాం అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంక ఈయన గురించి నేను ఏం చెప్తాను, ఆయన ఏంటి అనేది ఎవరికి చెప్పక్కల్లా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సూర్య, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సారీ, మా ప్రొడ్యూసర్ నాగవంశీ, వస్తున్నా మారుతారు, వస్తాను, నేనే ఇస్తాను, ఆగండి. వంశీ సినిమా డెఫినెట్గా నువ్వు చెప్పినట్టు మామూలుగా ఉండదు, ఐఎమ్ వెరీ ష్యూర్. హాయ్ డార్లింగ్స్, ఎలా ఉంది గ్లిమ్స్ ఆఫ్ బుజ్జి భైరవ? ఎంజాయ్ చేశారా? అంటే మీకు ఇక్కడ తక్కువ మంది తీసుకురావడానికి, ఈ ఫెన్స్ వేయడానికి మీ సెక్యూరిటీ గురించే. సారీ ఇబ్బంది పెట్టాము. యా సో యా సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్నిటికంటే ఎక్కువ అమితాబ్ సార్, కమల్ సార్తో వర్క్ చేయడం అనేది, ఈ ఆపర్చునిటీ నాయ్ గారికి, ప్రొడ్యూసర్కి, కమల్ సార్కి 100 దండాలు. థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ కమల్ సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం.
హోల్ ఇండియా ఇన్స్పైర్ అయింది వీళ్ళిద్దరిని చూసే. అండ్ లక్కీలీ నాకు వాళ్ళిద్దరితో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. నేను ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 లక్కీ. సో ఇండియాలో సౌత్ అన్ని రీచ్ అవ్వడానికి మా కజిన్స్ అందరూ ఎవరైనా సరే అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. నార్త్లో నుంచి వచ్చి ఇంతమంది ఫ్యాన్స్ అయ్యింది ఐ థింక్ ఇట్స్ ఓన్లీ అమితాబ్ సార్. అండ్ ఇండియా షుడ్ బి ప్రౌడ్ అలాంటి యాక్టర్ మన ఇండియాలో ఉన్నందుకు. అందరూ ఆయన ఇన్స్పిరేషన్తోనే వచ్చాం. కమల్ సార్ చిన్నప్పుడు సాగర్ సంగం సినిమా చూసి మా మదర్ని అడిగాను, నాకు అలాంటి బట్టలు కావాలి, హెడ్ ఇలా రావట్లేదు నాకు, హెడ్ అది ఎలా చేస్తున్నారు కమల్ సార్లో నాకు కావాలని ఆ బట్టలు కొట్టించుకుని వేసుకున్నాను. సో ఇలాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్తో వర్క్ చేస్తున్నా. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. అండ్ దీపిక, ద మోస్ట్ గార్జియస్ బ్యూటిఫుల్ సూపర్ స్టార్, international films, international ads, and we are lucky to have you in the film. Thank you so much, Deepika. And Disha, Swapna garu antaru eppudu, she's a hot star. So yeah, it's a crazy, lot of youth has lot of fans. And yeah, in our film Roxy. And Datta garu అసలు ఈ ఏజ్లో కూడా ఆయన ప్యాషన్ చూసి ఆయన దగ్గర ఎంత నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే అసలు డబ్బుకి భయం లేదు, అసలు కాస్ట్లెస్ట్ ఫిలిం, అది భయపడడం ఇంకా 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 ఏం చేయాలని ఆయన. అసలు ఆయన చూస్తే మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తాను, ఈ ఏజ్లో కూడా ఇలా ఉన్నారంటే ఈయన, దట్ ఈస్ వై ఇన్ని సంవత్సరాలు ఈయన బిగ్గెస్ట్ ఫిల్మ్స్ చేసి, ఐ థింక్ ద ఓన్లీ ప్రొడ్యూసర్ 50 years ఇండస్ట్రీలో ఉన్నది ఆయన ఒక్కడే. ఇమాజిన్ సెకండ్ ఫిల్మే ఎన్టీ రామారావుతో చేశారంటే ఆయన రేంజ్. సో థ్యాంక్ యూ సార్. అండ్ లక్కీలీ అశ్విని దత్ గారికి వాళ్ళకి 2 బ్యూటిఫుల్ డాటర్స్ వచ్చారు. సేమ్ వాళ్ళు ప్యాషనే, సేమ్ మ్యాడ్నెస్, సేమ్ ధైర్యం, సేమ్ అసలు ద వే దే వర్క్. అసలు ఇట్స్ లైక్ నేను మా సిస్టర్స్ అందరూ చెప్తాను, అసలు ద వే వాళ్ళు పనిచేసే విధానంకి వి షుడ్ ఆల్ గెట్ ఇన్స్పైర్డ్. సో యా, స్వప్న గారు, ప్రియాంక గారు, థ్యాంక్స్ అలాట్.